కొంతవరకు ఇది కరెక్టే అనుకోవచ్చండి. ఎందుకంటే ట్రంప్ 1.0 టైంలో కూడా ఆయనకొక పాన్ స్టార్‌తో ఒక ఒప్పందం కుదిరిందనమాట. స్టార్మీ డేనియల్స్ అని. అప్పట్లో పెద్ద విషయం జరిగింది. దానికి సంబంధించి తన ఈ లైంగిక కార్యకలాపాలు బయటికి రాకుండా ఉండేందుకు ఆవిడకి చాలా పెద్ద మొత్తంలో ఆవిడతో సెటిల్ చేసుకున్నట్టు కూడా అప్పట్లో పెద్ద వార్తలొచ్చాయన్నమాట. ట్రంప్ ఇలా దారి మళ్లించడం కోసం, తన తప్పులు బయట తెలియకుండా ఉండటం కోసం ఎంత పనికైనా, ఎంత స్థాయికైనా దిగజారుతాడని చెప్పి అప్పట్లోనే అనుకున్నారు. ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయానికొస్తే పెద్ద పెద్ద వ్యక్తులు బిల్ గేట్స్ కావచ్చు, ప్రిన్స్ ఆండ్రూ కావచ్చు, మైకేల్ జాక్సన్ కావచ్చు, ఇలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ కూడా బయటకొస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంకా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా కథనాలొస్తున్నాయన్నమాట. వీటన్నిటి నుంచి అమెరికా యొక్క దృష్టి, అమెరికా ప్రజల యొక్క దృష్టి పక్కకు మరలించడానికే ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఒక్క విషయం గురించి అంటే ఎప్‌స్టీన్ ఫైల్స్ లేదా ఎప్‌స్టీన్ ఐలాండ్ ఇష్యూస్ ఏదైతే మైనర్ బాలికలు వాళ్ళని లైంగికంగా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మోసం చేసి వాడుకున్నారు. ఇప్పుడు ఆ బాలికలు పెద్ద అయిన తర్వాత మొత్తం ఏం జరిగిందని చెప్తున్నారు అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ప్రపంచాన్ని నాశనం చేయాలని చూడరు కదా. అంటే ఒక ఎపిసోడ్‌ని పక్కదారి పట్టించడం కోసం మరొక ఎపిసోడ్ తీయొచ్చు. కానీ మొత్తం ఇంత ఎరాటిక్‌గా బిహేవ్ చేస్తున్నాడంటే ఇది ట్రంప్ మైండ్ సెట్ అనుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా ప్రపంచంలో 3 ఉన్నాయండి. ముఖ్యంగా డబ్బులున్న కంట్రీస్‌లో 3 మనీ, పవర్, తర్వాత ఇలాంటి లైంగిక కార్యకలాపాలు. ఈ 3 ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అందులోనూ ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్‌ని ఇలాంటివి నడిపిస్తా ఉంటాయన్నమాట. కాబట్టి కొంతవరకు ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయాల్లో కొంతవరకు అవి నిజాలే ఉండొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. అది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తా ఉండొచ్చు. డొనాల్డ్ ట్రంప్‌కి ఇలాంటి అలవాట్లున్నాయి. ఇంతకుముందే స్టార్మీ డేనియల్స్ అనే ఆమెతో కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు డీల్ అని చెప్పి కూడా అప్పట్లో కథనాలు చాలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.